ఆమె ఎక్స్ప్రెషన్స్ కి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. అసలు ఏంటి ఇన్స్టాని అసలు షేక్ చేస్తున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ తో. మీది ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? పయనించే గాలి వెంటే నువ్వు నన్ను తాకుతుంటే మీరు నిజంగా ఇన్స్టా రీల్స్ లో కన్నా రియల్ గా ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం. మరి మీ హస్బెండ్ ఏమంటూ ఉంటారు మీ రీల్స్ చూసి? బాగానే చేసావులే అబ్బాయి ఏమన్నా అసలు నీ వేషాలు. అసలు ఇన్స్టా రీల్స్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే చెయ్యాలి, నాకు ఒక ముస్లిమ్స్ లో చాలా వరకు రీల్స్ చెయ్యనివ్వరు, బయటికి వెళ్ళనివ్వడమే ఎక్కువ. అవును, కరెక్ట్. అలాంటిది రీల్స్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారా? ఎవరైనా ఏమైనా అంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్ ఇలా? ముస్లిం కదా, బుర్కాలో ఉండాలి, పర్దాలో ఉండాలి అనేసి. కోపం వస్తుందా మరి వాళ్ళ మీద మీకు? అలా ఏం లేదు, కోపం అనేం లేదు. మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్ ఓపెన్ చేయి, నీలో ఫీలింగ్ మారో మస్తీ మారో. ఐ హేట్ యు బట్ ఐ లవ్ యూ. మీరు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి మా మెగాస్టార్ డైలాగ్ చెప్పండి. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో, రఫ్ ఆడించేస్తా. మనిషిని కూడా చూసా. చాలా వరకు మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ గా కూడా వస్తూ ఉంటాయి. ఎలా తీసుకుంటారా కామెంట్స్ ని మీరు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఇన్స్టాలో అయితే ఆమె రీల్స్ అయితే ఒక పిచ్చెక్కిస్తారు. ఈ రోజుల్లో కూడా ఒక ముస్లిం అమ్మాయిలు మనకి రీల్స్ చేస్తున్నారంటే ఒక ఆతృత ఉంటది కదా. అసలు ఆమె రీల్స్ చేస్తే ఆమె ఎక్స్ప్రెషన్స్ కి మస్తు ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె ఇంకెవరో కాదు, మన దిల్షద్ గారు. చాలా మంది హార్ట్స్ ని గెలుచుకున్న వ్యక్తి. సో ఆమెతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అస్సలాము అలైకుం. వాలేకుం సలాం. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఓకే. అసలు ఏంటి ఇన్స్టాని అసలు షేక్ చేస్తున్నారు మీ ఎక్స్ప్రెషన్స్ తో? షేక్ ఏం లేదండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలనేసి ఎప్పటి నుంచో. ఇంకా అలానే రన్నింగ్ చేస్తూ ఉన్నాను అంతే. చేయాలి అని ఇంట్రెస్ట్, ఇంట్లో వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఓకే, చేద్దాం, మనం ఎందుకు చేయకూడదు అన్న ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అసలు మీది ఎక్కడ పుట్టి పెరిగారు ఏంటి? డాడీది అయితే ఆంధ్ర, అమ్మ వాళ్ళది నాగార్జున డిస్టిక్, సాగర్, నల్గొండ డిస్టిక్. మేము అక్కడే పుట్టి పెరిగింది. నా స్కూల్ అంతా కూడా అక్కడే. 10th నేను చదివింది కాబట్టి కాలేజ్ చెప్పట్లేదు. 10th తోటే అయిపోయింది నా స్టడీ. 10th తో ఆపేశారు? కొన్ని కారణాల వల్ల, ఇంకా ప్రాబ్లమ్స్ వల్ల మేము ఇటు రావడం జరిగింది. అప్పుడే 2010లో నాది 10th అయిపోయింది. ఇంకప్పటి నుంచి ఇటు సైడే ఉన్నాం. ఓకే. మ్యారీడ్ ఇప్పుడు మీరు? మ్యారీడే. ఓకే. 2020లో మ్యారీడ్ అయింది. 5 years బేబీ ఇప్పుడు. ఓకే. ఎందుకండి అంత తొందరగా పెళ్లి చేసేసుకొని మా హార్ట్స్ అన్ని బ్రేక్ చేస్తారు? అంటే ఇంకా అనుకోం కదండి, మంచి సంబంధం వచ్చింది, ఆడపిల్లలకి ఎవరైనా అనుకుంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా వాళ్ళ బాధ్యత తీసేస్తే అయిపోతుంది అన్న ఇది తోటి మంచి సంబంధం కాబట్టి చేశారు అంతే. హ్యాపీ. ఓకే. అసలు ఇన్స్టా రీల్స్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది మీకు? ఎందుకంటే చెయ్యాలి, నాకు ఒక ఎంత సినిమా రేంజ్ లో కాకపోయినా ఒక సీరియల్ ఆర్టిస్ట్ గా అయినా మనం రాణించగలం లేదా అనేసి చేయాలని చేస్తున్నారు. ఎవరు సపోర్ట్ చేస్తారు మీకు రీల్స్ కి? మీరే తీసుకుంటారా, వేరే వాళ్ళు ఎవరైనా తీస్తూ ఉంటారా మీ రీల్స్? నేనే చేస్తాను ఆల్మోస్ట్. డాన్స్ వీడియోస్ లేదా ఫుల్ లెంత్ వీడియోస్ అంటే మా సిస్టర్ ఎంకరేజ్ కొంచెం తీస్తుంటానే. లేదంటే ఇంకా విండోలో ఏదన్నా డబ్బా పెట్టో ఏదో, ఇంకా ట్రిపాయిడ్ కూడా ఏమీ లేదు, తీసుకోలేదు, ఇంకా అలా చేస్తాను. ఓకే. మరి మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, ఏమంటారు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు?
బానే ఉంటుంది. అంటే ఇంకా పాపను చూసుకోవడము ఫ్రీ టైంలో మాత్రమే చేస్తాను. ఓకే. అంతే, ఇంకా ఫ్రీనే అదేం లేదు. అంటే జాబ్ చేస్తాను చిన్న చితక. మనం చదివిన 10th కి ఏం జాబ్స్ రావు. షాపింగ్ మాల్లో అయితే జాబ్ చేసేదాన్ని. ఇప్పుడు 2 months నుంచి చేయట్లేదు. ఓకే. తర్వాత అయినా ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి అనుకోలేదా మీరు? అనుకోలేదు, అంత స్టడీ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి అనుకోలేదు అంతే. ఓకే. నేను ఇంకా నాకు ఫుల్ సపోర్ట్ అయ్యిండుంటే మా వారు నాకు మ్యారేజ్ అయిన తర్వాత కూడా నేను కొంచెం ఆర్టిస్ట్గా అయినా ఉండేదాన్నేమో. ఓకే. కానీ అంత లేదు, సపోర్ట్ చేస్తారు కానీ నేను చేయను, నువ్వు చేసుకో అన్నట్లు. ఓకే. లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్. అరేంజ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ కూడా అంత సపోర్ట్ ఉంది, చాలా లక్కీ. అవునవును, ఇంకా అది ఆ విషయంలో లక్కీ అనుకోవచ్చు. మరి సీరియల్స్ లో ఛాన్స్ వస్తే మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారా మీకు? చేస్తారు, తప్పకుండా చేస్తారు. నువ్వు వెళ్ళి చేసుకో, నాతో ఏం లేదు, నీకు హెల్ప్ అయితే చేస్తాను అనేసి అంటారు. అంతే, లక్కీ. మరి మీరు రీల్స్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో మీ పాప రావడం గానీ డిస్టర్బ్ చేయడం గానీ ఉంటుందా? అమ్మో, ఎందుకు ఉండదండి. ఆఫ్ కోర్స్ చిన్నపిల్లలు ఉన్న దగ్గర ఎవరికైనా ఉంటుంది. కాకపోతే తను వచ్చినా నేను ఎప్పుడు డిస్టర్బ్ అవ్వలేదు. చేద్దాం, ఎంజాయ్ గా చేద్దాం అన్నట్లు తీస్తాను. లేదు అంటే తను ఆడుతుందని అంటే తీయొచ్చు, ఇంకా ఎంజాయ్ హ్యాపీ చేస్తుంటాను అంతే. జాబ్ ఎందువల్ల మానేశారు మీరు? జాబ్ ఎందువల్ల అంటే కొంచెం హౌస్ చేంజ్ అయ్యాం కదా, సో అందుకనేసి. ఓకే. దూరం లాంగ్ అవుతుంది కదా అనేసి జాబ్ మానేశాను. ఓకే. ఒకవైపు పిల్లలు లేకపోయినా సరే ఒక హౌస్ వైఫ్ కి ఇంటి పని చాలా ఉంటుంది. ఇప్పుడు మీకు ఒక పాప కూడా ఉంది, ఆ పాపని చూసుకోవడమే చాలా కష్టం. ఇటు ఈ రీల్స్, ఇటు పాపతో పని, ఇంట్లో పని ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు? ఇంకెలా అంటే ప్రస్తుతం అయితే మా మదర్ దగ్గర ఉంటున్నాను. మా వారు వేరే దగ్గర జాబ్ చేస్తారు కాబట్టి సో వస్తూ పోతూ ఉంటారు మా వారు. అలాగా మేనేజ్ అవుతుంది. అమ్మ ఉంటారు కాబట్టి, సిస్టర్ కూడా అప్పుడప్పుడు తను జాబ్ తను ఉన్నప్పుడు పాపను చూస్తూ ఉంటుంది. అలాగా. మీ సిస్టర్ ఈమెనేనా? అవును. హాయ్. మరి ఇప్పుడు మీరు ముస్లిం, సో ముస్లిమ్స్ లో చాలా వరకు రీల్స్ చెయ్యనివ్వరు, బయటికి వెళ్ళనివ్వడమే ఎక్కువ. అవును, కరెక్ట్. అలాంటిది రీల్స్ చేస్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారా? ఏమైనా అంటున్నారా ఫ్యామిలీ మెంబర్స్? ఇలా ఫ్యామిలీ మెంబర్స్ లో అనరు కానీ బయట అయితే అంటారు, ముస్లిం కదా, బుర్కాలో ఉండాలి, పర్దాలో ఉండాలి అనేసి. అందరికి ఉంటుంది ఆల్మోస్ట్. కాకపోతే మనకున్న ఇంట్రెస్ట్ కి ఎందుకు చేసుకోవద్దు, మనమేమి బ్యాడ్ గా చేయట్లేదు. అవును, అట్లా మనం అంటూ ఉంటారు కదా, ముస్లిం అయి ఉండి ఇలాంటివి చేస్తుంది అంటారు. ఇంకా అనేటోళ్ళు అంటారండి, అంటూ ఉంటారు. అదేం లేదు. నేను ఎప్పుడు అలాంటి కామెంట్స్ కానివ్వండి అలా అనే వాళ్ళని ఎప్పుడు ఇది చేసుకోలేదు. అనేవాళ్ళు అంటూ ఉంటారు, మనకి ఇంట్రెస్ట్ ఉంది కదా చెయ్యాలి, ఆపొద్దు అన్నది. అవును, అంతే. అసలు మీరు వీడియోస్ చేస్తున్నారు, ఓకే. మీది ఫస్ట్ వైరల్ అయిన వీడియో ఏంటి? ఫస్ట్ వైరల్ అయిన వీడియో పయనించే గాలి వెంటే నువ్వు నన్ను తాకుతుంటే. ఇక్కడ ఎందుకు ఎక్స్ప్రెషన్ ఇవ్వట్లేదు మీరు? ఇస్తానా? అదేం లేదు, సాంగ్ నేను పాడుతున్నాను కాబట్టి. ఓకే, ఇస్తూ పాడమంటారా? పాడతాను. అలా పాడండి, ఎక్స్ప్రెషన్ కదా ఫిదా అయ్యారు జనాలు. పయనించే గాలి వెంటే నువ్వు నన్ను తాకుతుంటే ఇంకొంచెం కోరుకోనా నీ స్నేహం అనుకుంటే చిన్న మాటే పెదవుల్లో తేనె జారే. ఒక యాక్టర్ ఉన్నారు, ఒక సింగర్ ఉన్నారు, లిరిక్స్ మర్చిపోయా, లేదంటే రన్నింగ్ అయ్యేది. శృతిలో కలిపిద్దాం. మరి తెలుగు సాంగ్స్ వచ్చా మీకు? వచ్చు, ఫుల్ ఫ్లెక్జర్ గా వచ్చు. ఓకే. మరి ఇలా చేస్తున్నారు కదా, తెలుగు సాంగ్స్ చేస్తున్నారు, హిందీ కూడా చేస్తారా? మరి హిందీ కూడా, కానీ అది ఎందుకో ఎక్కువ వ్యూస్ పోవట్లేదు అన్నట్లు అనిపించింది నాకు. 1-2 మాత్రమే చేశాను. దిల్బర్ దిల్బర్ అదొకటి చేశాను, ఇంకా 2-3 చేశాను అంతే. అంతే. చాలా వరకు మనకి కామెంట్స్ వస్తూ ఉంటాయి, నెగిటివ్ గా కూడా వస్తూ ఉంటాయి. ఎలా తీసుకుంటారా కామెంట్స్ ని మీరు? ఎలా అంటే రిప్లై ఇచ్చేదానికి ఇస్తాను, ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళకే తెలుస్తుంది. వేరే వాళ్ళు ఇంకా నా కామెంట్స్ కి రిప్లై ఇస్తూ ఉంటారు. నేనేమి ఎప్పుడు పాజిటివ్ గానే తీసుకుంటాను. ఒక్కొక్కరి అభిప్రాయాలు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, వాళ్ళకి ఏదనిపిస్తే అది చెప్తారు. సో మనమైతే పద్ధతిగా మంచిగానే చేస్తామని నా ఫీలింగ్. ఎవరు బ్యాడ్ గా ఇలా వేలెత్తి చూపించేలాగైతే చేయను కాబట్టి, అది నాకు తెలుసు కాబట్టి, నేనేంటో నాకు తెలుసు కాబట్టి అంతే.
మీరు నిజంగా ఇన్స్టా రీల్స్ లో కన్నా రియల్ గా ఇంకా బాగున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు కూడా బాగున్నారు. మీలాగా నాజుగ్గా ఉండాలని నాకు ఇష్టం. అమ్మో, అనుకుంటున్నాను. నాది లావ్ అయ్యే ప్రయత్నం, మీరు నాజుక్ అయ్యే ప్రయత్నం. బాగున్నారులేండి, మరీ ఇదిగా లేరు, మరీ లావుగా లేరు, బాగున్నారు. శుక్రియా. ఓకే. సో మొత్తానికి ఎన్ని రీల్స్ తీస్తుంటారు? వీక్లీ ప్లానింగ్సా, డేకి ఇన్ని తీయాలి, వీక్లీ ఇన్ని తీయాలి అని ఏమైనా ఉంటుందా, లేదంటే ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు చేసేస్తుంటారా? ఖాళీ టైంలోనే చేస్తాను. 2 తీస్తాను, అవి 3-4 డేస్కి ఒకటి అట్లా అప్లోడ్ చేయడం, అలా 3-4 డేస్కి అప్లోడ్ చేయడం అలా. ముందు నుంచి ఏమైనా ఈ సాంగ్ కి చేయాలి అని ప్రిపేర్ అవుతారా, లేకపోతే? లేదు 2-3 సార్లు అక్కడే చేసేస్తాను. 4వ సారి 3వ సారి వచ్చిందా ఇంకా అది ఫిక్స్, అంతే, ఇంకేం అనుకోను. ఒక 3 takes లో అవగొట్టేస్తారు. లేదంటే నార్మల్ రీల్స్ చూస్తూ ఉంటాను కదా, ఏదైనా సాంగ్ నచ్చిందా ఇంకా పెట్టేసి చేసేస్తారు, ఫిక్స్. ఆ టైం కదా అయిపోవాలి. మరి అప్లోడ్ చేసే టైమింగ్ ఏమైనా పెట్టుకుంటారా మరి మీరు? టైమింగ్ అంటే 11కి అట్లా, 10:30, 11 టైమింగ్ అంటే ఏం లేదు. నేను ఆ టైంకి అప్లోడ్ చేస్తాను. నైటా, మార్నింగ్? మార్నింగ్. ఓకే. ఎడిటింగ్ అసలు తెలీదు. ఫిల్టర్ కూడా పెట్టనండి నేను. ఫిల్టర్ కూడా పెట్టరు. ఇది విండో బ్రైట్నెస్ ప్లస్ మన డ్రెస్సింగ్ ని బట్టి బ్రైట్నెస్ వస్తుంది కదా, ఇంకా వెంటిలేషన్ అదే ఫిల్టర్ పెట్టిన లుక్ వస్తుంది. ఇంకా మనం పెట్టామంటే నువ్వా నేనా అసలు కాదా అన్న ఫీలింగ్ వస్తుంది జనాలకి. సో అందుకని మనం ఎలా ఉన్నాము అది చేస్తే అది నచ్చినప్పుడే మనం నిరూపించుకోగలుగుతాం. ఓకే, అంతే. మనం ఇలా ఇప్పుడు చూసినా కూడా అలాగే ఉండాలని నా ఫీలింగ్. ఓకే. ఇంతమంది వ్యూవర్షిప్ ఉంది కానీ ఫాలోవర్స్ లేరు కదా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే మనమా పెద్ద స్లిమ్ అండ్ ఫిట్ గా పెద్ద అందంగా ఏం లేము, మనమా ఎక్స్పోజింగ్ అసలే చెయ్యము. సో అందుకనేసి నా ఫీలింగ్, అలా అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు వ్యూవర్షిప్ కూడా ఉండదు కదా? ఉండదని అంటే నచ్చిన వాళ్ళే చూస్తారండి. ఇప్పుడు మనం అలా చేయలేము కాబట్టి నేను ఇలా చేస్తాను, ఇంకా అలానే నచ్చిన వాళ్ళు ఫాలో చేస్తారు, లేదంటే అంతే. ఇంకా ఇప్పుడు నేను చాలా వరకు కొన్ని కామెంట్స్ చూడడం జరిగింది. ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ యంగ్ గానే ఉన్నారు, చిన్న ఏజ్ లెక్కే ఉన్నారు, బట్ రీల్స్ లో కొంచెం మీడియం ఏజ్ లెక్క కనిపిస్తుంది. కొంతమంది ఆంటీ అని పెట్టడం, టీజ్ చేయడం, కామెంట్స్ చేయడం, ట్రోల్స్ చేయడం, ఇలా చేస్తున్నారు కదా, వాటి మీద మీ ఒపీనియన్? ఆంటీ అని అంటే ఇంకా మ్యారీడ్ అయిపోయింది తను తెలుస్తుంది. సో అలా కొంతమంది మేడం, ఆంటీ, అక్క ఇట్లా వాళ్ళ ఒపీనియన్ ని బట్టి వాళ్ళకి ఎలా పిలవాలనిపిస్తుంది నన్ను చూస్తే అన్నట్లు ఈ కాన్సెప్ట్ తో పిలుస్తారు. అలా అని నేను అనుకుంటాను, అంతే. కోపం వస్తుందా మరి వాళ్ళ మీద మీకు? అలా ఏం లేదు, కోపం అనేం లేదు. ఇంకా అనంగా అనేసుకోండి అని ఇంకా అట్లా వదిలేస్తాను, అదేం లేదు. అలా ఏం లేదు. ఏం పట్టించుకో. ఫేవరెట్ హీరో? ఫేవరెట్ హీరోనా మెగాస్టార్ గారు. అమ్మో, మెగాస్టార్ గారు. ఓకే. అసలు మూవీస్ లో ఛాన్స్ వస్తే చేస్తారా, సీరియల్స్ వరకేనా? మూవీస్ లో కూడా చేస్తాను, మనకు తగ్గ క్యారెక్టర్ వస్తే తప్పకుండా. చిన్న ఆర్టిస్ట్ గా అవ్వడం నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే సీరియల్లో అయినా అట్లీస్ట్ మనం ఏం పెద్ద ఇది లేము కదా అనేసి నేను అలా అనుకుంటాను. వస్తే తప్పకుండా చేయాలని ఇంట్రెస్ట్. అంత వ్యూవర్షిప్ ఉంది కాబట్టి కొన్ని ఆఫర్స్ వచ్చే ఉండాలి మ్యాక్సిమం, ఎందుకంటే చాలా వ్యూవర్షిప్ ఉంది మీకు. కొన్ని చూసినట్లయితే సో ఎవరైనా పెట్టడం జరిగిందా అట్లీస్ట్ ఇలా షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, మూవీస్ ఉన్నాయని? అంటే ఒకరైతే పెట్టారు వైజాగ్ అది ఇది అనేసి, కొంచెం లాంగ్ అవుతుంది కదా, అప్పుడు చిన్న పాప అండి, అవ్వలేదు నాకు. సో అలా అనేసి వెళ్ళలేదు. పాపని ఎలా చూసుకుంటారు? బాగా చూసుకుంటాను, తను అల్లరి చేస్తుంది, నాకు అల్లరి అంటే ఇష్టం, అంతే. ఇంకా పాప పేరు? షహనాజ్. ఓకే. మీ రీల్స్ ని డిస్టర్బ్ చేస్తూ ఉంటది, మధ్యలో వస్తూ ఉంటది, అయినా అది ఎంజాయ్తో తీసుకొని వెళ్ళిపోతారు. ఓకే. మొత్తానికి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది మీకు? ఉంది. మంచిగా ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేసి ఉంటే బాగుండు. ఏమో అలా అయిపోయింది, ఇంకా లేదనుకోవడమే. ఇంకా ఎడ్యుకేషన్. పాప స్కూల్ కి వెళ్తుందా? ఇంకా జాయిన్ చేయలేదు. ఇంకా జాయిన్ చేయలేదు. 5 years అన్నారు. 5 తగిలింది, 3 months అవుతుంది అంతే. ఓకే, చేపిస్తాను ఇంకా నెక్స్ట్ ఇయర్. ఓకే, నెక్స్ట్ ఇయర్. ఓకే. మరి మీ హస్బెండ్ ఏమంటూ ఉంటారు మీ రీల్స్ చూసి? ఏమంటుంటారంటే ఇంకా కామెంట్స్ దాన్ని చూసుకుంటే ఇలా వస్తున్నాయి కదా అనేసి ఆయన అంటారు. కానీ సర్లే నీకు ఇష్టం కదా ఉండనివ్వు
చేసుకో అనేసి అంటారు. పట్టించుకోరులే అలాగా. లేదంటే చూస్తారా కామెంట్స్? చూస్తారు ఎప్పుడన్నా, చాలా తక్కువ. నేను చేసేది పర్టికులర్ గా ఫోన్ చూసి చూడ్డము తీసుకొని అలా ఏం లేదు. ఓకే, రీల్స్ చేస్తానని తెలుసు, చేసుకో అంటారు. కాంప్లిమెంట్ ఇస్తారనంటే బాగానే చేసావులే, అబ్బాయి ఏమన్నా అసలు నీ వేషాలు అది ఇది అంటారు. ఇంకా అంతే అలా. మా కోసం ఏమైనా డైలాగ్ చెప్తారా? ఇప్పుడు అంటే చెప్తాను. మొన్న రీసెంట్ గా ఒక 10-15 days అవుతుంది, ఆ రీల్ డైలాగ్ చెప్తాను. అన్ని అబద్ధాలు చెప్పావు, ఇంకా చాలు. నిన్ను మార్చాలనుకోవడం నా తప్పు. నీతో కలిసి చచ్చేంత ప్రేమ నాలో ఉంది, కానీ నాతో కలిసి బతకాలన్న ఆలోచనే నీలో లేదు. ఐ హేట్ యు, ఐ హేట్ యు, బట్ ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. మీ వాయిస్ కూడా బాగుంది, మా కోసం ఒక పాట కూడా పాడేయండి. ఒక పాట ఇప్పటికిప్పుడు ఏమీ రావట్లేదు. హిందీ అయినా పర్లేదు. तू आता है सीने में जब जब सांसें भरते हूँ, तेरी दिल की गलियों में मैं हर रोज गुजरती हूँ. हवा की जैसी चलता है तू, मैं रेती जैसी उड़ती हूँ. कौन तुझे यूं प्यार करेगा जैसे मैं करती हूँ. बस ఖతం. అచ్చేగా, బాగా పాడారు. థ్యాంక్ యూ. అసలు ఏంటి ఫ్యూచర్ ప్లాన్? నెక్స్ట్ జాబ్ చేద్దామనా, లేదంటే హౌస్ వైఫ్ ఉందామనా, సెలబ్రిటీ అయిపోదామనా? సెలబ్రిటీ అయిపోదామని ఆల్మోస్ట్ నా ట్రై అంతే. ప్రెసెంట్ అయితే ఇక జాబ్ మీదనే, ఇంకా షాపింగ్ మాల్స్ అంతే. ఓకే, అంతే. తర్వాత ఇంకా ఏమైనా అదర్ బిజినెస్ పెట్టుకోవాలి ఎన్నాళ్ళు? ఇలా బిజినెస్ ఏం లేదండి ప్రస్తుతం. యూట్యూబ్ ఏమైనా పెట్టుకునే ఛాన్సెస్ ఉన్నాయా? లేదు, అంటే సాంగ్స్ పాడాలి అన్న ఇది తోటి ఏదైనా షార్ట్స్ అట్లా పెట్టుకుంటాను అంతే. ఇప్పుడైతే ఏం లేదు ప్రెసెంట్. ఓకే, ఇంకా ఓపెన్ చేయలే యూట్యూబ్. తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తుంటారా, హిందీయే చూస్తారా? తెలుగే ఎక్కువ. ఈ మధ్య అయితే అసలు వెళ్ళట్లేదు, మా డాడీ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి తీసుకెళ్లరు. ఈయన ఉంటే ఎప్పుడన్నా వెళ్తాను. ఆయనకు కూడా మూవీస్కి వెళ్ళాలి అన్న ఇంట్రెస్ట్ లేదులేండి. ఇప్పుడు ఇంకా అన్ని రీల్స్ లోనే కదా, ఏదైనా డైలాగ్ వైరల్ అయిందా వస్తుంది, ఇంకా సాంగ్ ఏదైనా ఇంకా అంతే, ఇక రీల్స్ లో చూసేయడమే. హిందీ పాట పాడారు, మరి మా కోసం తెలుగు పాట పాడతారా? తెలుగు పాట తప్పులు వచ్చినా పర్లేదు, పాడండి. నేను చేసిన రీలో మహా సాంగ్, మహాలో మంత్ర మూవీలో మహా సాంగ్. అందంతో పందెం వేస్తా, అందరినీ నేను ఓడిస్తా, నాతోనే పేచికొస్తే ఓడించేనే చూపిస్తా, మాట కొందో అందం, చేత కొందో అందం, అందం అంటే ఫిగరే కాదు మనసుది కూడా ఓనేస్తాం, లైఫ్ ఓ గోల్డెన్ కప్పు, లవ్ చేయకుంటే తప్పు, మళ్ళీ మళ్ళీ రాదో టీనేజ్, ఓపెన్ చెయ్యి నీలో ఫీలింగ్, మారో మస్తీ మారో దిల్ సే మిల్నా యారో, దిక్కులు చూస్తే వేస్ట్ అయిపోదా లైఫే ఫుల్ ఓదారో, మహా అంతే. ఇప్పుడైతే పాడాను, నాకు తెలుసు. పర్లేదు, కలిపేద్దాం, ఎడిటింగ్ లో లేపేద్దాం. ఓకే, అందుకే ఇప్పుడే మొత్తం ఓపెన్ చేస్తున్నారు కదా మీలో ఉన్న టాలెంట్. ఫుల్ జోష్ ఉన్నారు. థ్యాంక్ యూ. రీల్స్ లో చూసి రీల్ వరకే ఉంటారు కదా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా అనుకున్నాను, కానీ రియల్ గా చూసినట్లయితే ఇప్పటి వరకు చూసుకున్న ఇన్ఫ్లుయెన్సర్ లో కన్నా మీరు చాలా జోష్ ఉన్నారు, అర్థం అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మరి మీ వ్యూవర్షిప్ కి ఏమైనా రహస్యాలు చెప్తారా, ట్యాగ్ లైన్స్? ఏంటి అని అంటే, ఇప్పుడు రీల్స్నే చూసుకుంటే ఇప్పుడు నేను సాదా సీదాగా ఉన్నాను, నాలాంటి టాలెంట్ ఉన్న
ఏదైనా ఎనీవే ఇప్పుడు కొంతమంది హౌస్ ఏదో ఒకటి ఇదిగా అయితే చెప్తూ ఉంటారు కదా, కొంతమంది వాయిస్తో చేస్తారు, కొంతమంది రీల్స్లో కానివ్వండి, సాంగ్స్ పెట్టి కానివ్వండి, ఎనీథింగ్ ఏదైనా కూడా వాళ్ళ టాలెంట్ని చూసి గుర్తించాలి అని అంటాను నేను. ఏదో వచ్చింది కొన్ని వీడియోస్లో అండి అసలు మ్యాటరే ఉండదు, కానీ లైక్స్, వ్యూస్, షేర్స్ ఎన్నో ఉంటాయి. కానీ అది ఎందుకు అని కొంచెం టాలెంట్ని గుర్తిస్తే వాళ్ళు నాలాంటి వాళ్ళు కూడా కొంచెం పైకి వచ్చే విధంగా ఉంటుందని నా అభిప్రాయం. కొంచెం అది గుర్తించి చూడాలి, రీల్స్ అయినా వీడియోస్ అయినా అని. అంతే, అది చెప్పాలనుకున్నాను. మీకు వీళ్ళు బాగా చేస్తారు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ బాగా చేస్తారు, వీళ్ళు వీడియోస్ బాగా చేస్తారు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారండి చాలా మంది. లైక్స్ అయితే కొడతాను చూసి, కానీ వాళ్ళది ఎప్పుడు ఐడి అనేది గుర్తుండదు నాకు. అట్లా చూస్తాను, లైక్స్ కామెంట్స్ కూడా ఇస్తుంటాను. పోనీ ఎవరినైనా చూసి మోటివేట్ అయ్యారా, నేను ఇట్లా చెయ్యాలి, నాకు ఇంతమంది ఫాలోవర్స్ రావాలి అని? రావాలి ఫాలోవర్స్ అని అనుకున్నాను, కానీ వీళ్ళని చూసే అని నేనైతే చెప్పలేను. ఎందుకంటే నాది వేరే ఉంటుంది, వేరే వాళ్ళది వేరే ఉంటుంది కాబట్టి నేను ఎలా వాళ్ళని అని టార్గెట్ అయితే చేయలేదు. నన్ను నేనుగానే చేసుకున్నాను అంతే. ఫాలోవర్స్ టార్గెట్ ఏమైనా పెట్టుకున్నారా? ఇంతమంది ఫాలోవర్స్ రావాలి, నాకు ఇంకా చాలు, ఇంకేం వద్దు అని అనుకున్నారా? అలా ఎవ్వరికి ఉండదండి. ఇంకా వస్తే ఇంకా ఇప్పుడు 10K వచ్చింది అనుకోండి, ఇంకా రావాలనేసే ఉంటది. 1M వచ్చిన వాళ్ళకి కూడా, మిలియన్లో వచ్చిన వాళ్ళకి ఇంకా రావాలనే ఉంటది. అట్లా అంటే మనకి ఆశకి హద్దు లేదు అన్నమాట. అలా చెప్పుకోవచ్చు. అట్లా ఇంకా మనలాగా తక్కువ ఉన్న వాళ్ళకి వస్తే బాగుండని అనిపిస్తుంది. అంతే. మీరు మెగాస్టార్ ఫ్యాన్ కాబట్టి మా మెగాస్టార్ డైలాగ్ చెప్పండి. అవునా? చెయ్యి చూసావా ఎంత రఫ్గా ఉందో, రఫ్ ఆడించేస్తా. మనిషిని కూడా చూసా, మాస్గా ఉన్నారు. అంతే. ఓకే, మీ ఫ్యామిలీ గురించి ఏమైనా చెప్తారా? నాకు బ్రదర్స్ లేరు, ఒక సిస్టరు, అమ్మ, నాన్న, అంతే. ఇంట్లోనే హౌస్ వైఫ్. డాడీ టైల్స్ వర్క్ చేస్తారు. వాళ్ళు చూస్తుంటారా మీ రీల్స్? చూస్తారు. నేను చేయగానే అమ్మ చూస్తారు, బానే ఉంది, అప్లోడ్ చేయొచ్చు అనేసి అంటారు. ఓకే, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటది? బాగుంటుంది, చాలా బాగుంటుంది. అమ్మదైతే బాగా సపోర్ట్. డాడీ ఏంటంటే ఇప్పుడు ఆడపిల్లలు కదా, ఎందుకు ఇవన్నీ చేసి అది ఇది అంటారు. ఇక మేమే చేసావులే అంటారు. ఇక అంతే, మాట వినం కదా డాడీ. వింటాం కానీ ఇక సర్లే నాన్న, నువ్వు నీ మాట నువ్వు, నా పని నేను అంతే. బిఫోర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా ఈ రీల్స్? ఆఫ్టర్ మ్యారేజ్ స్టార్ట్ చేశారా? బిఫోర్ మ్యారేజ్ నుంచే ఉంది నాకు. మోజ్, జోష్, టిక్ టాక్ ఎన్ని ఇది ఉన్నాయో సోషల్ మీడియా యాప్స్ అన్ని వాడేసాను. లైక్ అన్ని కూడా అన్ని వాడేసారు. మొత్తానికి సోషల్ మీడియాని ఫుల్ వాడాను, కానీ పెద్దగా ఏం రాలేదు. 200 బిలోనే వచ్చాయి ప్రతి దాంట్లో కూడా లైక్స్. ఇంక ఇందులోనే కొంచెం బెటర్, వ్యూవర్షిప్ పెరిగింది, కొంచెం బెటర్ అనుకోవచ్చు ఈ పేజ్. అంతే. సో మొత్తానికి మనం దేంట్లో అడుగు పెడితే అవి బ్యాన్ అయిపోయాయి. మొత్తానికి ఇంకా ఇన్స్టానే ఉంది. ఇప్పుడు సడన్ గా ఇన్స్టా కూడా బ్యాన్ చేసేస్తే పరిస్థితి ఏముందండి, ఇంకా యూట్యూబ్ లో ట్రై చేస్తాను. యూట్యూబ్ కూడా లేపేస్తే అలా ఏం జరగదు, మీరు మరీ ఉండండి. ఇప్పుడిప్పుడే నేనేదో చేసుకుంటుంటే మీరన్నీ లేపేసే మాటలు ఇప్పుడు నాకు ఇంకా నీరసం వచ్చేస్తుంది. అయ్యో చూసారా మా ఇన్ఫ్లుయెన్సర్ బాధలు, ఇన్స్టా లేపేస్తే నీరసం వస్తుందంట. అయ్యో, అదేదో చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తే ఏదో IAS IPS అంత కాకపోయినా ఏదో అయ్యేవాళ్ళం కదా. అవ్వచ్చు. ఎప్పుడైనా రిగ్రెట్ ఫీల్ అయ్యారా, అయ్యో అనవసరంగా చదువుకోలేదే అని? అలా అనుకున్నాను కాబట్టి ఇక మా పాప మీద ఇప్పుడు ఫుల్ కాన్సన్ట్రేషన్, రుద్దుదామని ఫిక్స్ అయిపోయారు. ఇంకా ఆమెను చదివించాలని. అట్లా మీ పేరెంట్స్ కూడా మీ గురించి అట్లే అనుకుని ఉంటారు. ఇప్పుడు మీరు మీ పాప మీద రుద్దారు అంతే. అసలు చదువుకొని ఏమైదామన్న ప్లాన్ లో ఉండేవారు మీరు బిఫోర్? అసలు ఫస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఇంకేమైతానండి బాబు నేను డాక్టర్ IAS లేదు అలా ఏమో అనుకోలేదు. కొంచెం మంచి చదివించే ఏదైనా ప్రైవేట్ జాబ్ వచ్చేదేమో అంతే అనుకునేదాన్ని. ఓకే, బిఫోర్ మ్యారేజ్ నాకు ఇలాంటి హస్బెండ్ రావాలి, అలాంటి హస్బెండ్ రావాలి అని ఏమైనా కలలు కన్నారా?
కలలేం లేదండి, నేను కలలు కనే టైంలోనే నాకు పెళ్లి చేశారు. ఇంకా టైం నాకేం ఇవ్వలేదు పేరెంట్స్. సరే వాళ్ళు చూసారుగా, చేసుకుందాం మంచోడేమోలే బానే ఉంటదేమోలే అని చేసుకోవడమే కదా. అయ్యో మా దిల్షద్ గారికి కలలు కనే ఛాన్స్ కూడా ఇవ్వలేదే. ఇవ్వలేదు ఏంటో. అదే మొత్తానికి చేసేసుకున్నారు అరేంజ్ మ్యారేజ్. అంటే అమ్మాయి ఊహించుకుంటది కదా, నా రాజకుమారుడు గుర్రం ఎక్కి వస్తాడు. వద్దులేండి, నేను ఎప్పుడు మనం అలా లేము, మనం అలా ఊహించొద్దు. ఎందుకు లేరు, ముస్లిం అమ్మాయిలు అంటే పడి పడి చేస్తారు అబ్బాయిలు. ఇంకా అంతే, నేను ఎప్పుడు ఏం అనుకోలేదు. అర్థం చేసుకునే వ్యక్తే దొరికాడు చాలు, ఇంకా ఓకే అదే హ్యాపీ. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న యూత్ కి మీ సైడ్ నుంచి ఎలాంటి సజెషన్ ఇస్తారు చేస్తున్న కంటెంట్ పరంగా? రీల్స్ గురించి అంటారా? అంటే ఇప్పుడు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, సో ఈ అమ్మాయిని అంటే లవ్ పరంగా అయితే రీల్స్ చేస్తుంది, చేసే వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్గా ఉండి ఈ లవ్ ఇదంతా కూడా ఈ ట్రాప్లోకి వెళ్ళిపోయి చాలా మంది ఇదవుతూ ఉంటారు కదా. సో అలా అయ్యారు అని నేను చెప్పట్లేదు, కానీ అలా అవ్వద్దు. ఒక టార్గెట్ మనం పెట్టుకున్నామంటే దానికి రీచ్ అవ్వాలి, మనం చేస్తున్నది కాన్సన్ట్రేషన్ పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇంకా అది చెప్తాను అంతే. లవ్ అనేసి మన పెద్దవాళ్ళని వాళ్ళని ఇబ్బంది పెట్టడము అలాంటి పనులు మనం చేయొద్దు. తర్వాత మన లైఫే ఇదైపోతుంది. మనం ఇలా ఉన్నాము అని అంటే ఎవరు చూడ్డానికి రారు, అలా మనం చేసుకోవద్దు మన జీవితాల్ని అని నాది. పెద్ద అమ్మ నాన్నలని ఫస్ట్ ఇది చేయాలి, వాళ్ళేంటో చూడాలి, వాళ్ళ తర్వాతే ఏదైనా. వాళ్ళని ఇబ్బంది పెట్టి మనం ఏదైనా చేసామా ఇంకా మనమే ఇబ్బంది పడిపోతాం తర్వాత. అది నాది అంతే. ఎంత యూత్ లో ఉన్నా జరిగేది టయానికి తప్పకుండా జరుగుతుంది, మనం తొందరపడద్దు, టైం రాకపోదు, అట్లా మనం కొంచెం వేచి చూడాలి ఏదైనా. ఓకే, ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీకు? ఫ్రెండ్స్ అంటే నా క్లాస్మేట్స్ ఉన్నారు, మా ఊర్లో ఉన్నారు. ఇక్కడ కాంటాక్ట్స్ అయితే ఏం లేవు, వెళ్ళినప్పుడు కలవడమే. మీరు రీల్స్ చూస్తుంటారా? చూస్తారు. ఏమంటారు? బాగా చేస్తున్నావే. అప్పట్లో స్టేజ్ అవి చేసేదాన్ని క్లాస్లో, ఇప్పుడు మనకి స్కూల్లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు కదా, చేసేదాన్ని. అప్పుడు బాగా ఎంకరేజ్ చేయొచ్చు కదా, ఇలాగా పోవే సీరియల్లో అట్లా అని చాలా మంది ఎంకరేజ్ చేస్తారు. గణేష్ చతుర్థి అప్పుడు కూడా ఆ స్టేజ్ లో కూడా చేశాను డాన్స్. ఇంట్రెస్ట్ అలా బాగా ఇది చేసేవాళ్ళు చాలా మంది. ఎంకరేజ్ ఉంది ఊర్లో కూడా, చెయ్యి పర్లేదు బాగానే పైకి వస్తావు అని సపోర్ట్ చేస్తారు అంతే. ఫస్ట్ ఇంటర్వ్యూ కదా? అవును. ఎలా ఫీల్ అవుతున్నారు? బానే ఉంది, అదేం లేదు, చాలా బాగుంది. మీతో అంటే ఇంకా బాగుంది. పెద్ద బిస్కెట్. మీరు కూడా చాలా ఫ్రెండ్లీగా బాగున్నారు. ఓకే, బాగానే జరిగింది ఇంటర్వ్యూ అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటర్వ్యూ అనగానే పెద్ద పోజ్ కొడతారు, అందుకే పిలవాలనిపించదు. బట్ మీ నుంచి అలాంటి రిసీవింగ్ నాకు రాలేదు, ఇంట్రెస్ట్ వచ్చింది, చెయ్యాలి చెయ్యొచ్చు అనుకున్నా, అందుకే పిలవడం జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. పొగరు చూపించి ఈ బల్పు చూపించి ఏం చేస్తాం చెప్పండి. మనం ఉన్నది ఎంత ఎత్తుకు ఎదిగినా నేల మీదనే ఉంటాం, అది ఎప్పుడు మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా మీ దగ్గర హిందీ నేర్పించు అని వస్తారా? వస్తారు, అదేం లేదు. ఫ్రెండ్స్ అంటే గర్ల్సే ఉన్నారండి. అంటే మన ముస్లిమే 4-5 మెంబర్స్ ఫ్రెండ్స్ ఇప్పటికి కూడా. ఎప్పుడన్నా ఊరు వెళ్తే మాట్లాడతారు అంతే. పక్కన కానీ ఎవరైనా తెలుగు నేర్పించమని రావడం ఇలా రారు, కానీ ఆ టైంకి నేను తెలుగు మాకు కూడా నేర్పించవచ్చు కదండి, మీరేదో అనుకుంటున్నారు, మాకు అర్థమైతలేదు అనేసి అంటారు. నేర్పిస్తారా రోజు అని నేను అనేదాన్ని అంతే అట్లా. సో మొత్తానికి ఫ్యూచర్ ఎలా ఉందంటారు? ప్రస్తుతానికైతే ఇప్పుడు బాగానే ఉందండి. బాగానే ఉంది. మీ టార్గెట్ ఎంత ఫాలోవర్స్? ఇట్లానే ఏమనుకోలేదు, ఇంకా 10K వస్తలేదు ఏందా అని చూస్తున్నా, కానీ అది స్లోగా వస్తుంది. నేను అనుకోబట్టి రావట్లేదేమో అనుకుంటున్నాను అంతే. వ్యూవర్షిప్ ఉంది, ఫాలోవర్సే లేరు, అదే బాధ ఉంది నాకు కూడా. ఏంటి ఇంత మంచి వ్యూవర్షిప్ ఉంది, వాళ్ళకి నా రీల్స్ చూస్తే ఫాలో చేయాలనిపించట్లేదు మరి. ఈ రోజుల్లో వాళ్ళకి కావాల్సిన కంటెంట్ వేర్లేండి, అందుకు రావట్లేదు. అదే ఇప్పుడు అంతా కూడా డ్రెస్సింగ్ ఏదైనా ఇంకా అమ్మాయిలంటే అదొకటి ఇదైపోయింది. అదే అటు సైడే ఎక్కువ వెళ్తున్నారు. మనం ఏంటంటే ఇంక ఇలా సాదా సీదా కనిపిస్తే ఎవరు చూస్తారు? ఏదో మ్యాటర్ ఉంటేనే కదా చూస్తారు.
మనలో ఎక్స్ప్రెషన్, యాక్టింగ్, ఇప్పుడు ఒక పాట తీసుకున్నాం మనం, దానికి తగ్గట్టు చేయాలి. నువ్వేదో రీల్ పెట్టి ఆ పాట ఏందో పెట్టుకుంటే వేస్ట్ కదా, ఇంట్రెస్టే రాదు. కానీ నా ఫేస్లో నేనేం చూపిస్తున్నాను అన్నది ఆ పాటకు తగ్గట్టు. అందరికీ రాదండి అది, అందరికీ రాదు అని చెప్పను, కొంతమందికి అయితే వస్తుంది, రాదని కూడా చెప్పొద్దు. నేను అలా చేస్తాను అన్నది నాకు. ఇది ఒక సాంగ్ పెట్టామా, దానికి ఎలా చేయొచ్చు అన్నది నా థాట్. ఓకే. ఇప్పుడు లేడీస్ అంటే కాస్ట్యూమ్ పిచ్చి ఉంటుంది. ఈ రీల్ కి ఈ డ్రెస్ వేసేసా, ఈ శారీ కట్టేసా అని ఏమైనా ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? రీల్స్ కోసం డ్రెస్సులు కొనాలి అని? లేదండి, డ్రెస్సెస్ అంటే ఉన్న దాంట్లోనే చెయ్యాలి, ఏం చూడరా ఏంది అన్నట్లు నా ఫీలింగ్. మనం ఎలా ఉందాం, ఇంకా రీల్ కోసం వెళ్ళి ఇంకా రోజు బట్టలు కొనలేం కదండి. అంటే ఇదే డ్రెస్సులు ఎన్ని రీల్స్ తీస్తున్నాను అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఫీల్ అవుతారు, బట్ ఇంకా మనది చూసుకోవాలి కాబట్టి అంతే. ఇంకా ఉన్న దాంట్లోనే లైట్ మేకప్ కూడా చేయను. ఓకే, నార్మల్. మీ టార్గెట్ చెప్పలేదు ఫాలోవర్స్? చెప్పలేదు, చెప్పాలంటారా? ఎంత పెట్టుకున్నారు? మహా మిలియన్స్ అనగన్నా హార్ట్ ఆగిపోతుంది. మిలియన్స్ ఏం లేదండి, ఇక ఏమో అది ఎప్పుడు వస్తుందో ఏమనుకోవాలో కూడా అనుకోవట్లేదు. ఏమి మనం అనుకుందాం అనుకోండి, అది వస్తుందో రాదో మళ్ళీ బాధపడాలి. అనుకోకపోతే రప్పిద్దాం ఇంటర్వ్యూ పెట్టి. ప్రజెంట్ అయితే ఒక 10K దగ్గరలో ఉన్నాను కాబట్టి అది త్వరగా వస్తే బాగుండు. దాని తర్వాత 10K వచ్చాక తర్వాత ఇంకో ఆశ పెరుగుద్ది, చెప్పారు కదా. ఆశకి హద్దు లేదని. ఆశకి హద్దు లేదు. ఇప్పుడు మీకు సడన్ గా చిరంజీవి గారితో ఛాన్స్ వచ్చింది, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఛాన్స్ వస్తే ఫుల్ హ్యాపీ. ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ ఫీల్ అవుతా, అంత పెద్ద యాక్టర్ అమ్మో నాకు వచ్చిందంటే ఇంకా అలా ఉంటుంది. కానీ చిరంజీవి గారితోనే వచ్చిందంటే ఇంకా ఫుల్ హ్యాపీ. అప్పుడు రీల్స్ ఆపేస్తారా ఏంది? అట్లే ఉండదండి, ఎందుకు అలా ఏం లేదు. ఎప్పుడైనా అనుకున్నారా నేను కూడా ఇలా అవుట్డోర్ వెళ్ళి ఇలాంటి షూట్స్ చేసి నేను మంచిగా ఎడిటింగ్ చేసి పెట్టుకోవాలి, రీల్స్ వాళ్ళ లెక్క చేయాలి, లొకేషన్స్ పెట్టుకోవాలి, ఈ లొకేషన్లో చేయాలి అని అనుకున్నారా? మంచి క్వశ్చన్ అడిగారు. నాకు బయటికి వెళ్ళి లొకేషన్స్లో మంచిగా చేయాలి, రెడీ అయ్యి చేయాలి అని ఉంటుంది. కానీ పాప ప్లస్ మా వారు ఉండరు. ఆయన వచ్చి ఫోన్ పట్టుకొని కెమెరా పట్టుకొని అంత ఎవరు మన కోసం టైం తీయరు. అట్లా అది లేదు నాకు. బయట తీయాలని ఉంటది కానీ సపోర్ట్ లేరు. సపోర్ట్ ఉన్నారు ఇంట్లో, నువ్వు చేసుకోమ్మా అనేసి ఇలా అంటారు. కానీ నా కోసం ఒకరు నా వెంట వచ్చి చేసేంత ఇదైతే లేరు. అది ఎప్పుడైనా కలగన్నారా నా హస్బెండ్ వచ్చి నాకు రీల్ తీయాలి అని? కల ఏం లేదండి, అట్లేం లేదు. ఆయన నాతో అయితే చెయ్యరు, తీస్తే చాలు అన్నట్టు. అవునా? తీస్తే బాగుండు అని అనుకున్నాను. బయట వచ్చి ఇప్పుడు ఆయన నేను వెళ్ళినప్పుడు తీస్తే బాగుండని అనుకుంటాను. కానీ ఆయనకి ఎప్పుడు వీలవ్వదండి. అదేంటో ఆయన తీయమన్నా బేజారైతారు, పో నువ్వే చేసుకో అని అంటారు. తీస్తే బాగుంది అనుకుంటా. అదైతే ఉంది. మీ సిస్టర్ని ఇంకా అలానే పాపం చేస్తుందిలేండి. పైన టాప్కి వెళ్ళి 1-2 రీల్స్ చేస్తాం. మొన్న రీసెంట్ గా ఒకటి ఒళ్ళంత దుల్లింత ఆ సాంగ్ ఒకటి చేశాను. ఏమనే తీసింది మా సిస్టరే. ఓకే. తీసేటప్పుడు అసలు కొన్ని సిచ్యువేషన్స్ లో నవ్వు వస్తుంది, నిబ్బా లెక్క బిహేవ్ చేస్తున్నాం ఏంటా అని. అలాంటివి ఏమైనా ఉన్నాయా మెమోరీస్? నవ్వు వస్తుంది అంటే తను ఎప్పుడన్నా జోక్ చేస్తుంది, ఏదో ఒకటి నవ్వుతుంది. తను నవ్వు స్టార్ట్ చేసిందంటే ఇక నవ్వు ఆగదు ఇక. కానీ చేసేస్తాం ఇక అట్లా. ఓకే, నవ్వు వస్తుంది కానీ తీసేస్తాం. రీలే ముఖ్యం అంతే. ఓకే, మొత్తానికి ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇలానే రీల్స్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? రీల్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకొకటి సీరియల్ ఆర్టిస్ట్ అవ్వాలని, అట్లీస్ట్ సినిమాలలో కాకపోయినా ఒక ఆర్టిస్ట్గా అవ్వాలని ఇంట్రెస్ట్. ఏమైనా ఛాన్సెస్ వచ్చాయా సీరియల్స్వి? లేదు, ఇంకా రాలేదు. ఓకే, ఏమైనా ప్రమోషన్స్ వస్తున్నాయా మీకు? ప్రమోషన్స్ ఏం రావట్లేదండి ఇప్పుడు, ఏమి రాలేదు ఇంతవరకు. ఉంది కదా, ప్రమోషన్స్ రావడం ఏమైనా జరగలేదా? అంటే శారీస్ టెక్స్టైల్స్ వాళ్ళు, చిన్న చిన్న షాప్ వాళ్ళు ఇలా శారీ పంపిస్తాము చేయండి అనేసి చెప్పారు. అది ఇంకా అవ్వలేదు. తను అడిగారంతే, ఓకే మేడం అని చెప్పాను అంతే. ఓకే, అంతవరకు.
మొత్తానికి ఎలా అనిపించింది? ఈ స్టేజ్ వరకు వస్తాను, నా రీల్స్ ఇక్కడ వరకు తీసుకొస్తాయి అనుకున్నారా? అస్సలు అనుకోలేదండి, అనుకోలేదు. హ్యాపీ ఇక్కడ దాకా వచ్చినందుకు. మీరు పిలిచారు, ఇంకా హ్యాపీ. పిలవగానే నేను రావడం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మెసేజ్ చేసిన తర్వాత మీకు తెలుగు వచ్చారా అదా అనుకున్నా. అవునా? లేదండి, తెలుగు బాగానే వచ్చు. చదివింది తెలుగు మీడియం, నల్గొండ డిస్ట్రిక్టే కాబట్టి వస్తుంది. మనం ఎలాగో ఆంధ్ర. చదువు టాపరా లేకపోతే ఏంటి? టాపర్ ఏం కాదండి, నార్మల్ పాస్. నార్మల్ పాస్. ఓకే. పాస్ అంటే పాస్. 365 ఏమో వచ్చినాయి మార్క్స్, అంతే. వరస్ట్ సబ్జెక్ట్ అనుకునేది ఏంటి? వరస్ట్ సబ్జెక్టా? మ్యాథ్స్ అండి, నాకు అస్సలు రాదు. అదేంటో మరి. అయ్యో, నిజంగా నాకు లెక్కలంటే స్కూల్ నుంచి రాగానే స్టమక్ పెయిన్, హెడేక్ వస్తాయి. అట్లా మ్యాథ్స్ అయితే రాదు, అది మైనస్ పాయింట్ నాలో. ఫేవరెట్ సబ్జెక్ట్? ఫేవరెట్ సబ్జెక్టా? హిందీ. హిందీ అనుకున్నా. హిందీ అంటే నా రైటింగ్ బాగుండేది, రైటింగ్స్కి మార్క్స్ పడిపోయాయి నాకు ఎక్కువగా. ఓకే. అంతే. అందులో ఒక మంచి సింగర్, డాన్సర్, ఒక యాక్టర్ అందరూ ఉన్నారు. మిమిక్రీ కూడా ఏమైనా వచ్చా మీకు? నేను ఎప్పుడు ట్రై చేయలేదండి. ట్రై చేయలేదు, త్వరలో అది కూడా ట్రై చేసేసి. ఓకే. ఓన్ డైలాగ్స్ ఏమైనా చెప్పారా మీరు ఎప్పుడైనా? ఓన్ డైలాగ్స్ అంటే ఇంక ఇప్పుడు మూవీవే ఏమైనా చేసినవి చెప్పడం. కవిత్వాలు రాయటం కానీ? లేదండి. కుకింగ్ వచ్చా మీకు మంచిగా? చేస్తాను. మీరు బాగా చేస్తారు అంటే ఏంటి? బిర్యానీ కాకుండా? బిర్యానీ అయితే వస్తుంది. షీర్ కుర్మా చేస్తాను. షీర్ కుర్మా చేస్తారు. ఓకే. ఇంకా కర్రీస్, వెజిటబుల్ కర్రీస్ మన నార్మల్ డైలీ. ఓకే. అవి ఇంకా టిఫిన్స్ అవన్నీ. ఎలాగా ఆడపిల్లలు అన్న తర్వాత అన్నీ నేర్చుకోవాలి. అలాగా వచ్చేసాయి అంతే, అలా వచ్చేసాయి అంతే. అంజలి డైలాగ్ లాగా అన్ని నాకు అలా తెలిసిపోతాయి అంతే. అన్ని అలా వచ్చేసాయి అంతే. అంతే. అలుగుతారా ఎప్పుడైనా ఇంట్లో? అలగడం ఏం లేదండి, ఇంకా మామూలే. ఎప్పుడన్నా మా పాప వల్లనే ఇట్లా కొంచెం ఏదైనా బేజారు చేసినప్పుడు. పాప దగ్గర అలుగుతారా? అలగట్లేదు, నేను తనని అలా అంటాను అంతే. మా డాడీ ఏదన్నా ఎక్కడికైనా తీసుకెళ్ళానంటే తీసుకెళ్ళాడు కదా, అప్పుడు అలగడం. ఆయన మాకు అనిపించినప్పుడే ఆయనకు కుదరదు, వర్క్ అంటారు. ఆడవాళ్ళకి అలగడం కామన్. అది. సో మొత్తానికి అయిపోయింది ఇంటర్వ్యూ. అవునా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ ఫాలోవర్స్ కి, మీ వ్యూయర్స్ ఎంత మోసం చేస్తున్నారు మీరు? మా దిల్షద్ గారిని చూసేసి రీల్ ఫాలో కొట్టట్లేదు, ఆమె ఫీల్ అవుతున్నారు. నేను ఒక్కటే చెప్తాను, మా ఫాలోవర్స్ అయినా ఎవరైనా సరే, రీల్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చెయ్యాలి. ఇప్పుడు ఏదైనా ఐటమ్ ఉంది, ఏదైనా తీసుకొని దాంతో మనం ఏం చెయ్యొచ్చు. ఇప్పుడంటే మొన్న ఒక రీల్లో చేశానండి, ఒక పూస దండ తీసుకొని సాంగ్, ఆంధ్రుల్లో సాంగ్ ఏదో ఉంది, అది చేశాను. చేస్తే నువ్వే వేసావు కదా, నీ చెయ్యే నువ్వే వేసుకొని చేసావు అంటే, ఒక దాంతో ఎలా చేయొచ్చు, కొంచెం క్రియేటివిటీ, కొంచెం ఈ సీన్కి మనం ఎలా చేయొచ్చు, అట్లా నాకు ఇంట్రెస్ట్. అప్పుడప్పుడు అలా థాట్స్ వస్తే ఖచ్చితంగా నేను అవి చేస్తా. అది సాంగ్ అయినా ఒక సీన్ అయినా అట్లా కామెంట్స్ వస్తున్నాయి నాకు. అవును, చేశాను. దానికి కొంచెం బాగానే పోయింది అది కూడా. ఇంకొకటి లక్ష్మి గారిది మురారిలో, వాడు నా కొడుకండి అన్న డైలాగ్, అది పోయింది. అందంతో పందెం వేస్తా సాంగ్ ఒకటి, సర్ర ఉమేర దిల్లు లుట్టగా ఒకటి, అది. అట్లా కొంచెంగా కొన్ని అలా వెళ్తున్నాయి. హైలైట్స్ అవి 4-5 నా వరకు అంతే. ఇంకా మిగతావన్నీ నార్మల్. మా కోసం డాన్స్ ఏమైనా ఇస్తారా మీరు? వేస్తాను తప్పకుండా. పెద్ద స్టెప్స్ ఏం రావులేండి, నార్మల్గా అయితే చేస్తాను. ఓకే, మా కోసం డాన్స్ కూడా వేయిస్తాం, మీ చేత డాన్స్ కూడా వేయించే మిమ్మల్ని వదులుతాం బయటకి. థ్యాంక్ యూ. ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ ఫాలోవర్స్కి, మీ వ్యూయర్స్కి? అంటే ఏం లేదండి, ఇప్పుడు నా రీల్స్ చూస్తున్నారు కానీ ఫాలో చేసుకోండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దు. నేను బ్యాడ్గా ఏమి కనిపించట్లేదు, మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి. నేను ఎలా చేస్తున్నాను అన్నది చూడండి. మీకు నచ్చిందా చూడండి, నచ్చలేదా స్కిప్ చేయొచ్చు. అది నేను చెప్పాలనుకుంటాను. ఎందుకంటే నేనేమి వాళ్ళన్నట్లుగా ఓవర్గా అయితే ఎప్పుడు చేయలేదండి. ఎంత ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో అంతే ఇస్తాను. కొంతమందికి అనిపిస్తుంది కదా, వాళ్ళ ఫీలింగ్ వాళ్ళు చెప్పారు. కానీ కొంచెం
సపోర్ట్ అయితే చెయ్యాలి అని అనుకుంటాను. ఎందుకంటే అందరూ ఎక్స్పోజింగ్ ఆర్ట్ సైడ్ వెళ్ళకుండా అదైతే ఇప్పుడు అందంగా ఉన్నారంటే ఇంకా ఎవరైనా చెప్పుకునేది ఏముంటది. అఫ్ కోర్స్ అందంగానే ఉంది, తను ఏం చేసినా చేయకపోయినా ఇది అయిపోతుంది, చూస్తారు. ఏ డ్రెస్సింగ్ అయినా డ్రెస్సింగ్ స్టైల్ మేకప్ అడ్జస్ట్ అయిపోతుంది. కానీ మనము లేకుండా కూడా మనం ఇంత ట్రై చేస్తున్నాం కదా, మనది ఎందుకు చూడట్లేదు అన్నది నాది ఇదనమాట. నా తపనను గుర్తించండి అని చెప్పాలనుకుంటున్నాను. అంతే, నా ఫాలోవర్స్ అయినా ఎవరైనా జనాలకి నా తపన చూడండి, గుర్తించండి. నన్ను కూడా నేను చేసేదాన్ని, మంచిగా చేసేదాన్ని అని వీలైతే గుర్తించండి, ఫాలో చేయండి. పోయేది ఏముంది, మీదేం పోతుంది, నెలకి ఎలాగో రీఛార్జ్ చేపిస్తారు కదా, అంతే కదా. ఆ రీఛార్జ్ లో మమ్మల్ని కూడా చూడండి. అంతే, అది అంతే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.